సివిలైజేషన్ అంటే తెలుసా? అంటే అర్థమవుతుందా? హ్మ్. నాగరికత తెలుసు. అర్థమవుతుంది కదా! ఇప్పుడు హ్మ్. క్రిస్టియానిటీకి ముందు బిగ్గెస్ట్ సివిలైజేషన్స్ ఒక 4, 5 చెప్పగలరా? నేను చెప్తాను. ఇమేజ్ ఇప్పుడు మీరు ఫోటో ఇక్కడ ఒక స్క్రీన్ అవుతుందా? యాహ్! ఇది వరల్డ్ మ్యాప్. ఓకే. ఇది ప్రీ క్రిస్టియన్ ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రీ క్రిస్టియన్ సివిలైజేషన్. ఓకే. మేజర్ ప్రీ క్రిస్టియన్ సివిలైజేషన్స్. ఈ క్రిస్టియానిటీ ఇంకా పుట్టలేదు. ఓకే. యాహ్! హిందూ నాగరికత ఒకటి. ఓకే. ఓకే. రోమన్ నాగరికత ఇంకొకటి. గ్రీక్ నాగరికత ఇంకొకటి. ఈజిప్టియన్ నాగరికత ఇంకొకటి. ఈజిప్టియన్స్ ఎవరంటే వాళ్ళు ఫిరోస్ ఉంటారు కదా! వీళ్ళు ఇంకా జ్యూస్ పుట్టలా ఇంకా. జ్యూస్ వీళ్ళ దగ్గర స్లేవ్స్. ఓకే. ఆఫ్రికానా కుష్ ఇదొక నాగరికత. ఇది పెరులో ఒక నాగరికత ఉంది. మీరు మాయన్ క్యాలెండర్ అని ఉంటారు. మాయన్ యాండియన్ వీళ్ళిద్దరు ఒక నాగరికత. నేటివ్ అమెరికన్స్ ఒక నాగరికత. ఇప్పుడున్న అమెరికాలో తెల్లోళ్ళు నేటివ్స్ కాదు, వాళ్ళు యూరోపియన్స్ ఆక్రమించారు. రెడ్ ఇండియన్స్ అంటారు కదా వాళ్ళని. వాళ్ళు నేటివ్ ఇండియన్స్. వాళ్ళ నాగరికత ఈ కెనేడియన్ ఇన్యూట్ అని చెప్పి ఒకటి కెనేడియన్ నాగరికత. వాళ్ళు కూడా కొంచెం రెడ్ ఇండియన్స్ టైప్. ఇది ప్రీ క్రిస్టియానిటీ సివిలైజేషన్స్ బిగ్గెస్ట్. ఇక ఇక్కడ మౌరి ఉంది, న్యూజిలాండ్ లో మౌరి అని ఉంది, ఆస్ట్రేలియాలో అబార్జినస్. వీళ్ళు రెడ్ ఇండియన్స్ టైప్ ఇండియన్స్ అంటారు వీళ్ళు కూడా. వీళ్ళు ఇది ప్రీ క్రిస్టియానిటీ స్టేటస్. ఓకే. క్రిస్టియన్స్ వచ్చిన తర్వాత ఇది క్రిస్టియానిటీ ఇస్లాంకి మధ్యలో. క్రిస్టియన్స్ వచ్చింది, ఇంకా ఇస్లాం పుట్ల. క్రిస్టియన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ క్రాస్ చూస్తున్నారు చూసారా? ఈ 3 క్రిస్టియానిటీ అయిపోయినాయి. క్రిస్టియానిటీ ఎక్కడ పుట్టింది? ఇక్కడ కదా పుట్టింది క్రిస్టియానిటీ. జీసస్ ఇక్కడ కదా పుట్టింది. జీసస్ ఇక్కడ పుట్టిన తర్వాత వాడు చేసిన పని ఏంటి? పోయి గ్రీక్ని ఆక్రమించుకున్నారు, రోమన్స్ ఆక్రమించుకున్నారు, ఆఫ్రికాని ఆక్రమించుకున్నారు, ఈజిప్ట్ని ఆక్రమించారు. ఈ 4 కవర్ చేస్తున్నారు. సో ఇది ఏం చెప్తా ఉంది? క్రిస్టియానిటీ పుట్టింది పోయి క్యాప్చర్ చేసుకోవడానికే. ఈ నాగరికత అంటే నాగరికత ఒక చోట ఎవాల్వ్ అవుతా వస్తుంది. ఈ క్రిస్టియానిటీ పుట్టింది అట్లా ఎవాల్వ్ అవుతా రావడానికి కాదు, పోయి పవర్ గ్రాబింగ్కి, పోయి గ్రాబ్ చేసుకోవడానికి, దేశాల మీద పడి వాళ్ళకి దైవత్వము, డివోషను ఇవన్నీ ఉండవు. పోయి ఆక్రమించుకోవడం, దోచుకోవడం, ఇదే ప్రపంచం అంతా. సో ఇది ప్రీ ఇస్లామిక్ పీరియడ్. పోయి వీళ్ళందరినీ 4 ఇప్పుడు క్రిస్టియన్స్ అయిపోయినారు. రోమన్ కింగ్, రోమన్స్ అందరూ క్రిస్టియన్స్, గ్రీక్స్ క్రిస్టియన్స్, ఈజిప్టియన్ క్రిస్టియన్స్, ఆఫ్రికన్ క్రిస్టియన్స్. ఓకే. ఇంకా హిందూ నాగరికత మిగిలింది. అబార్జిన్స్, మౌరి ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ యాక్టివ్ గా ఉన్నాయి ఈ ఇస్లాం పుట్టకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఇందాక మీకు చూసిన స్క్రీన్, ఈ రైట్ సైడ్ ఉంది సార్, ఇది పోస్ట్ క్రిస్టియానిటీ. ఇక్కడ బ్లాక్ మార్క్స్ చూసారా? ఇక్కడ ఈజిప్ట్, ఆఫ్రికా, ఈ 2 ఇస్లామిక్. అవి మొహమ్మద్ కూడా ఇక్కడే పుట్టినాడు. ప్రాఫిట్ మొహమ్మద్ ఇక్కడే పుట్టింది. సో జీసస్ ఇక్కడే పుట్టినాడు, ప్రాఫిట్ మొహమ్మద్ ఇక్కడే పుట్టినాడు. సో ఫస్ట్ జ్యూస్ క్రిస్టియన్స్ అయినారు. ఆ క్రిస్టియన్స్ ని ఇస్లాం వచ్చి కన్వర్ట్ చేసింది ముస్లిమ్స్ కింద. ఓకే. వీళ్ళు ఇంకా ఈ పైన 2 రెడ్స్ ఉన్నారు చూసారా? వాళ్ళు ఇంకా క్రిస్టియన్స్. సో ఇప్పుడు క్రిస్టియన్స్ ఆక్రమించుకోవడం మొదలు పెట్టినారు, ముస్లిమ్స్ ఇస్లాం ఆక్రమించుకోవడం మొదలు పెట్టింది. రైట్? ఈ ఏరియా కవర్ చేసినాం. ఈ సివిలైజేషన్స్ అన్ని కంప్లీట్లీ గాన్, వైప్డ్ అవుట్. సివిలైజేషన్స్ లేవు. ఆఫ్రికానో లేదు, ఈజిప్టియన్ సివిలైజేషన్, ఫెరో సివిలైజేషన్ గాన్, గ్రీక్ సివిలైజేషన్, రోమన్ సివిలైజేషన్ కంప్లీట్లీ గాన్. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ సివిలైజేషన్, వాళ్ళ దేవుళ్ళు, రిలీజియన్ అంతా ఎగిరిపోయింది, కంప్లీట్లీ వైప్డ్ అవుట్. ఓకే. ఇప్పుడు స్టేటస్ చెప్తాను కానీ ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కరెంట్ స్టేటస్ చెప్తాను కానీ ఇది కరెంట్ స్టేటస్. ఈ రెడ్లు చూసారా? ఈ గ్రీకు, రోమన్స్, కెనడా, అమెరికన్స్, మాయన్స్, పెరు, ఇవన్నీ క్రిస్టియానిటీ. కంప్లీట్లీ సివిలైజేషన్ వైప్డ్ అవుట్. మాయన్ సివిలైజేషన్ లేదు. నేటివ్ అమెరికన్ వాళ్ళ సివిలైజేషన్ వాళ్ళు క్రిస్టియన్స్ అయిపోయినారు. ఈ యూనిట్స్ కూడా క్రిస్టియన్స్ అయిపోయినారు. సో క్రిస్టియానిటీ ఇట్లా పోయి ఇట్లా తిరుగుకుంటా ఇట్లా వచ్చింది. వీళ్ళు కూడా క్రిస్టియన్స్ అయిపోయినారు. ఆస్ట్రేలియన్స్, ఈ మౌరీస్ వీళ్ళంతా కంప్లీట్లీ వైప్డ్ అవుట్. ముస్లిమ్స్, ఇస్లామిక్ ఇట్లా పోతా ఉంది.
కష్టం చూస్తున్నారా ఇట్లా పోతా ఉంది ఆ, నాకు. ఇప్పుడు ఈ మ్యాప్ లో మిగిలిన నాగరికత ఏది? ఇదొక్కటే. నాగరికతలు అన్ని ఎగిరిపోయినాయి, సివిలైజేషన్స్ అన్ని కంప్లీట్లీ వైప్డ్ అవుట్, ఇదొక్కటే మిగిలింది. హిందూ సో ఇది ఇప్పుడు అన్ఫినిష్డ్ బిజినెస్ ఎవరికి? వీళ్ళిద్దరికి. ఈ పార్ట్ ఈ సివిలైజేషన్ వీళ్ళిద్దరికి అన్ఫినిష్డ్ బిజినెస్, బోత్ క్రిస్టియానిటీకి ఇస్లాం. ప్రపంచాన్ని జయించినారు కానీ దీన్ని ఇంకా జయించలేదు. సో కాపాడుకోకపోతే ఇంకా మిగలదు కూడా. ఇది క్రియేట్ అయిందే ఎగ్జిస్టింగ్ సివిలైజేషన్ ని కంప్లీట్లీ వైప్ అవుట్ చేయడానికే. ప్రపంచంలో ఇప్పుడు నేను ఇన్ని మార్క్స్ పెట్టిన ఇన్ని సివిలైజేషన్స్ అన్ని వైప్ అవుట్ అయిపోయినాయి, ఇది ఒక్కటే మిగిలింది. సో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, ఈ కల్ట్స్ కంప్లీట్లీ వైప్ అవుట్ చేయడానికి కాన్స్టెంట్ గా ప్రయత్నిస్తూనే ఉంటాయి అంటిల్ ఇటర్నిటీ. దాన్ని మార్చలేదు, కానీ మీరు ఆపగలరు తెలుసుకుంటే. మీరు మీ హిందూస్ ఆలోచించినట్టు దేవుడు, దైవత్వం, పూజ ఇట్లా వీళ్ళు ఆలోచించరు. అది వీళ్ళకు ఉండదు. వీళ్ళకు ఉండేది దేవుడు దైవత్వం మార్చడమే. దేవుడు దైవత్వం కంప్లీట్లీ ఎగ్జిస్టింగ్ సివిలైజేషన్ ని వైపౌట్ చేయడమే దేవుడు దైవత్వం. అదే వీళ్ళ టార్గెట్.